ఏమండి ప్రొద్దుట ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ ఒకటి చూసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటంటే ఆ పోస్టింగు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళ్ళనున్నారు. పార్లమెంట్‌లో అడుగు పెట్టనున్నారు అని చెప్పేసి. ఇదేంటి రామ్ చరణ్ ఏంటి పార్లమెంట్‌లో అడుగు పెట్టడం ఏంటి? ఇతనేమన్నా సెంట్రల్ పాలిటిక్స్‌లో ఎంటర్ అయ్యే ఆలోచన ఉందా? లేకపోతే ప్రధానితో ఇతనేమన్నా మీట్ ఉందా? అసలు ఇతనికి అసలు పొలిటికల్ ఇంట్రెస్ట్ లేనే లేదు. అసలు ఎప్పుడు పొలిటికల్ సైడ్ టచ్ కూడా చేయడు ఇతను. అసలు ఆ స్మెల్లే దగ్గరికి రానివ్వడు. అయినా ఇతన్ని ప్రధాని కలిసి అవసరం ఏముంది? అసలు ఈ టైటిల్ ఏంటి? ఈ ట్యాగ్ ఏంటి? అని చెప్పి చాలా సేపు ఆలోచించి ఆ పోస్ట్‌ని పూర్తిగా చదివితే అది అది వాస్తవమే. కానీ అందులో ఉన్నటువంటి అర్థం వేరు. ఇంతకీ విషయం ఏంటంటే 'ఉప్పెన' సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదండీ! బుచ్చిబాబు గారు. అతను రామ్ చరణ్‌తో ఒక సినిమా తీస్తున్నాడు. చాలా కసిగా తీస్తున్నాడు. ఎంచేతంటే గేమ్ చేంజర్ ఊహించినంతగా బ్లాక్ బస్టర్ కాలేదు కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా సరే సూపర్ డూపర్ హిట్ చేయాలి. అందులోనూ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరోతో చేస్తున్నటువంటి రెండో సినిమా, అందులో రామ్ చరణ్తో సినిమా అవకాశం అంటే చాలా గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు బుచ్చిబాబు. అతను నిరూపించుకోవాలి ఇక్కడ. ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే తర్వాత చిరంజీవి గారి దృష్టిలో కూడా ఇతను పడతాడు. ఎందుకంటే ఎంతో కొంత టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు ఈ బుచ్చిబాబు. కాబట్టి ఇతను ఈ రామ్ చరణ్తో షూటింగ్ చేస్తున్నాడు. దానికి పెద్ది అని ఒక వర్కింగ్ టైటిల్ కూడా పెట్టారు. తర్వాత టైటిల్ ఉండొచ్చు, లేకపోతే మార్చేయచ్చు, తెలియదు. అయితే ప్రస్తుతానికి అది షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఎక్కడా కూడా దర్శకుడు కానీ రామ్ చరణ్ కానీ రాజీ పడతలేదు. ప్రతీది కూడా పిన్ టు పిన్ అబ్జర్వేషన్తో ఈ సినిమా షూటింగ్ ముందుకు పోతుంది. ఇందులో భాగంగా చూసుకుంటే ప్రస్తుతానికి కుస్తీ పోటీలకు సంబంధించినటువంటి ఒక సన్నివేశం తీస్తున్నారట. త్వరలో పార్లమెంటు దగ్గర ఒక సన్నివేశం తీయాలి. అయితే ఇది పార్లమెంటు ఏ రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్కడ సెట్ వేసుకుని మరి అక్కడ ఈ షూటింగ్ చేయొచ్చు. కానీ దానికి బుచ్చిబాబు రామ్ చరణ్ కూడా ఒప్పుకోవట్లేదట. రియల్గా పార్లమెంట్లో తీస్తేనే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేశారు. అయితే వీళ్ళ ఆలోచన తగ్గట్టు ఈ మూవీ టీం ఏం చేసిందంటే ఈ పార్లమెంటు వాళ్ళని అక్కడ ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి కీలకమైన శాఖ అధికారులను వీళ్ళు సంప్రదించారు. ఒక్కరోజు మాకు షూటింగ్కి ఇవ్వండి, దానికి కావాల్సినటువంటి మేము ఏదైతే ట్యాక్స్ ఉందో అది మేము పే చేసేస్తాం అని చెప్పేసి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. మాట ఏంటి, పార్లమెంట్ ఒక్కరోజు ఎలా ఇచ్చేస్తారు వీళ్ళకి? నో అని చెప్పేశారు వాళ్ళు. దీంతో వాళ్ళకి ఏం చేయాలో తెలియక డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయి విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టారు. సార్ మీరే హెల్ప్ చేయాలి మాకు, ఏదో రకంగా కొంచెం మాట్లాడి పెట్టినంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఉన్నట్టు పలుకుబడి సెపరేట్గా చెప్పనవసరం లేదు. సో వెంటనే ఆయన మాట్లాడటం, వాళ్ళు ఒప్పుకోవటం అంతా జరిగిపోయింది. త్వరలోనే పార్లమెంటు లోపల బయట కూడా ఒక్కరోజు షూట్ చేస్తారు ఈ పెద్ద సినిమాకి. అది అసలు మ్యాటర్. దీని కథ అంత ఉంది. ఆ టైటిల్ చూస్తే ఇంకో రకంగా ఉంది. అది ఓకే, థ్యాంక్ యూ.